మార్చి చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము మొదటి 3 వచనాలు మార్చి చదువుకుందాం. 1 నేను చదువుతాను, 2 మీరు, 3వది మనమందరం కలిసి చదువుకుందాం. యెహోవా తన సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించి ఇట్లనెను. 3వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించదను, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రమ స్థానము, ఆయనే నా రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే. సహాయం కనుక చిన్న ప్రార్థన చేద్దాం. ఇప్పుడు తండ్రి ఆరాధించి ఆరాధకుడుగా మేము చేస్తూ వచ్చిన ప్రేమ బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ పరిశుద్ధమైన బలను ఇప్పుడు మా ముందు స్తోత్రాలు. మీకు మీరు మా కొరకై పడిన పాటలు, త్యాగము, సమర్పణ, బలియాగము అంతటి బట్టి కూడా మీకు వందనములు చెల్లిస్తున్నాం. మీ శరీరము, మీ రక్తమును జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని సరి చేసుకుని వాటి వెలుగుల్లో మీ శరీరమును రక్తమును యోగ్యముగా తను త్రాగినట్లు సంతోషించినట్లు మీరు మాకు సహాయపడుతుందండి. మా అధిదేవతలను మాలో ఉన్న లోపలను మమ్మల్ని సరి చూసుకుంటూ ఈ వాక్యమును మీరు మాకు అనుగ్రహించండి. హెచ్చరికలను దయచేస్తుండండి. చదువుకున్న లేఖన భాగముల ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నారు. మమ్మల్ని దర్శించమని మీ యొక్క పరలోకము కొరకై, ఉద్దేశము కొరకై మేము భూమి మీద సిద్ధపడినట్లు మీ వాక్యను మీరు మాకు అనుగ్రహించమని, మరొకసారి మీ రక్తం మాపై పోషించమని, అనుకుంటున్న దాస్తులు కూడా బలపరిచి మీరు వాడుకుంటూ రమ్మని, విదుషాకు అనుగ్రహించిన ఆత్మను, ఏడులకు అనుగ్రహించిన ఆత్మను అనుగ్రహించి మహిమ పొందుతూ రమ్మని యేసుప్రభు నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుంటూ వచ్చినాం. దావీదు ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభువుని ఆరాధించటం తాను అలవాటు చేసుకుంటూ వచ్చినాడు. దావీదు గొప్ప ఆరాధకుడు కాబట్టి ప్రభువును తాను వ్యక్తిగతముగా ఆరాధించే అనుభవంతో తాను నిండి ఉన్నాడు. అందుకే ఆరాధన వర్తమానంలో నా దుర్గము కాబట్టి ఆయన ఎలాంటి దుర్గము, ఒక 5 విషయాలను నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన. అయితే ప్రియమైన వారిలాగా ప్రభువుకి నమ్మకముగా ఉన్నవాడికి, ప్రభువు ఎడల మరి ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను పాటించే వారి ఎడల దేవుని యొక్క కృప అపరిమితముగా ఉంటుంది అన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దావీదును దేవుడు హెచ్చిస్తూ వచ్చినారు. దావీదును దేవుడు ఘనపరుస్తూ వచ్చినారు. ఎందుకు అంటే నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరచెదను. ఆ యొక్క భాగమును బట్టి దావీదును కూడా దేవుడు ఎన్నో విధాలుగా హెచ్చించాడు, ఘనపరిచాడు. అందుకే మొదటి వచనంలో యెహోవా తను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున, ఏ దినమునంట? తప్పించిన దినమున. ఎవరి చేతిలో నుండి చెప్పాలి? ఎవరి చేతిలో నుండి? సౌలు చేతిలో నుండి, తర్వాత శత్రువులందరి చేతిలో నుండి. కాబట్టి ఎందుకు శత్రువులు ఏర్పడతారు చెప్పండి? శత్రువులు ఎందుకు ఏర్పడతారు కదా? ఒక మనిషి చెడ్డగా ఉన్న శత్రువులు ఏర్పడతారు. ఒక విధానంలో చెప్పాలంటే ఎక్కువ పర్సెంటేజ్ మంచిగా ఉంటే, ఆత్మీయులుగా ఉంటే, వాళ్ళు ముందుకు వెళుతుంటే ఏం ఏర్పడతారు? శత్రువులు ఏర్పడతారు. ఇప్పుడు దావీదు పరిస్థితి కూడా అదే. ఒక మెట్టు సౌలు కంటే ఎక్కువే. రాజయుండి కూడా గొలియాతు మీదకి ఎవరు వెళ్ళలేదు? సౌలు వెళ్ళలేదు. బాలుడైన దావీదు వెళుతూ వచ్చినాడు. అంటే ఒక మెట్టు ఆధ్యాత్మికముగా, ఆత్మీయముగా చిన్నవాడైనప్పటికీ ఎవరు గొప్పవాడు? ఇప్పుడు ఎవరు గొప్పవాడు? దావీదు గొప్పవాడిగా ఉన్నాడు. సుమారుగా బైబిల్ గ్రంథాన్ని నేను పరిశీలన చేస్తే ఒక 21 సార్లు దావీదును చంపాలని సౌలు చూస్తూ వచ్చినాడు. ఎన్నిసార్లు? ఇంకా ఎక్కువ ఉండొచ్చు. నేను అలాగా దానం చేశాను.
కాబట్టి 21 సార్లు దావీదును సౌలు చంపాలనుకున్నాడు. ఎందుకు చంపాలనుకున్నాడు? అండి? దావీదు ఏమైనా మంచి చేయలేదా? చెప్పండి. దావీదు ఏమైనా మంచి చేయలేదా? దావీదు మంచి చేశాడు. దావీదు ఇశ్రాయేలు ప్రజలకు తన ఘనతను తీసుకొచ్చి పెడుతూ వచ్చినాడు. దావీదు దేవుని ప్రజలకు అనగా ఆ సున్నతి కలిగిన ప్రజలకు ఒక గొప్ప బహుమానం, లేకపోతే ఒక యుద్ధాన్ని చేసి గొప్ప విజయాన్ని ఆ దావీదు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కానీ ప్రియమైన వాళ్ళగా సౌలు దావీదు మీద ఏ చూపు చూశాడంట? విషపు చూపు చూశాడు. ఎందుకు చూశాడు? దావీదుకు 8,000 కొలది, 10,000 కొలది, సౌలుకు. కాబట్టి ఇలా చెప్పడం ద్వారా అప్పుడు నుండి తనలో ఏముంది? ఇప్పుడు విషం ఉంది, విషం దప్పుతున్నాడు. కానీ దావీదు మాత్రం సుబుద్ధి గలవాడై తాను సౌలు ఏదైతే చెబుతున్నాడో ఆ పనులను చక్కగా నెరవేరుస్తూ ఆ వివిధ చోటల్లా దేవుడు తనకు విషయాన్ని ప్రసాదిస్తూ వస్తున్నాడు. అందుకే ఆరాధించే ఆరాధికులకు దేవుడు ఎన్నో బహుమతులను, ఎన్నో ఆశీర్వాదాలను అనుగ్రహించేవాడు ఉన్నాడు. అండి దావీదు యొక్క ఆశీర్వాదాలు మనం చూస్తే 132వ కీర్తన, రెండు ప్రియమైన వాళ్ళారా, 132వ కీర్తన 11వ వచనం. 132వ కీర్తన 11వ వచనం. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధనను కొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనములను వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము ఏమవుతారంట? కూర్చుంటారు. నిత్యము కూడా కూర్చుంటారు. కాబట్టి ఇదొక వాగ్దానము దేవుడు దావీదుకు తెలియజేస్తూ వచ్చినాడు. ఇదొక ఆశీర్వాదము దావీదుకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఏంటంటే ఆశీర్వాదము, అయ్యా నిత్యము కూడా నీ సింహాసనం మీద ఎవరుంటారు? నీ కుమారులు ఉంటారు. కాబట్టి నీ సింహాసనం మీద నిత్యము వాళ్ళు ఏం చేస్తారు? కూర్చునే వారిగా ఉంటారు అని దేవుడు దావీదుకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు దావీదుకు లేదా ఒక బ్లెస్సింగ్ ను తాను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. సింహాసనం మీద కూర్చోవడం మాత్రమే కాదు. రండి 132వ కీర్తన, రెండు ప్రియమైన వాళ్ళారా, 15వ వచనం. 132:15. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను, దానిలోని పేదలను ఆహారముతో తృప్తిపరచదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానం చేసేదను. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషక్తుల కొరకు నేనచట ఒక దీపమును సిద్ధపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను, అతని కిరీటము అతని మీదనే ఉండ తేజరిల్లును అనెను. కాబట్టి ఇవన్నీ కూడా దావీదుకు దేవుడు ఏం చేశాడు? ఒక బ్లెస్సింగ్స్ ను ప్రసాదిస్తూ వచ్చినాడు. సుమారు ఇక్కడ 6, 7, 8 దాకా ఉన్నాయి. ఒకటేమో నీ కుమారులు ఏమవుతారు? నీ సింహాసనం మీద నిత్యము కూడా కూర్చుంటారు. రెండోదేమో నీ ఆహారం ఏమవుతుంది? నిండారుగా దీవిస్తాను. మూడోదిగా దానిలో పేదల ఆహారంతో ఏం చేయబడతారు? తృప్తిపరచబడతారు. మూడోదిగా రక్షణ వస్త్రముగా ఏం చేస్తాను? ధరింపజేస్తాను. నాలుగోదిగా ఆనంద గానము చేసేదను. ఐదోదిగా కొమ్మును ఏం చేస్తాను? మలువ చేసేదను. ఆరోదిగా ఒక దీపము ఏం చేస్తాను? సిద్ధపరిచేదను. ఏడవదిగా రాయబడి వచ్చింది అక్కడ, అతని కిరీటము అతని మీదనే ఉంద తేజరిల్లును అని దేవాది దేవుడు తనకు ఒక వాగ్దానం చేస్తూ వచ్చినాడు. అంటే తనకు ఒక ప్రామిస్ చేస్తూ వచ్చినాడు. అనగా తనకు దేవుడు బ్లెస్సింగ్స్ ను ప్రసాదిస్తూ వచ్చినాడు. నీ కుమారులు నీ సింహాసనం మీద నిత్యము కూడా కూర్చుంటారయ్యా. రెండోదిగా దీవిస్తబడతారు. మూడోదిగా తృప్తిపరచబడతారు. నాలుగోదిగా రక్షణ వస్త్రాలు ధరింపజేస్తారు. ఐదోదిగా ఆనందగానము, ఆరోదిగా మేలు చేస్తారు. మొలకను ఏం చేస్తారు? కొమ్మును మరవ చేసేదను. ఇలా అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు దావీదుకు ఏం చేశాడండి? అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆయన తెలియజేస్తూ వచ్చినాడు. వారికి ఒక వాగ్దానమును అనుగ్రహిస్తూ వచ్చినాడు. చూడండి, దేవునికి అనుకూలముగా ఉంటే
దేవుడు మనకు ఏ బ్లెస్సింగ్స్ ఇవ్వకుండా మానతాడా? చెప్పాలి. దేవునికి మనం అనుకూలంగా ఉంటే, దేవునికి మనం సుబుద్ధి కలిగి ఉంటే, ఆరాధించే ఆరాధికులుగా ఉంటే, ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తే, ఆయన ఆజ్ఞలకు విధేయులుగా ఉంటే, ఆయన మాట మనం వింటే, దేవుడు మనకు పర సంబంధమైన భౌతిక సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో నిన్ను నన్ను కూడా నింపేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు దావీదుకు దేవుడు ఆశీర్వాదాలతో నింపుతూ వచ్చినాడు. దేవుడు దావీదుకు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు దావీదుకు ప్రామిస్ చేస్తూ వచ్చినాడు. బ్లెస్సింగ్స్ ను ప్రసాదిస్తూ వచ్చినాడు. నీకు నాకు కూడా దేవుడు ప్రసాదించేవాడిగా ఉన్నాడు. అయితే దావీదుకు బ్లెస్సింగ్స్ ను ప్రసాదించాడు. ఇప్పుడు సౌలు విషయానికి వద్దాం. సౌలు చేతిలో నుండి ఎవరిని కాపాడారు? ఇప్పుడు దావీదును ఏం చేశాడంట? కాపాడుతూ వచ్చినాడు. దావీదును రక్షిస్తూ వచ్చినాడు. దావీదును దేవుడు భద్రపరుస్తూ వచ్చినాడు. అయితే చూడండి ప్రియమైన వాళ్ళ, కొన్ని విషయాలు సౌలు గురించి మనము ధ్యానం చేద్దాము. రండి, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము రండి ప్రియమైన వాళ్ళ, 18వ అధ్యాయము రండి 12వ వచనం. 18:12. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు ఏం చేశాడంట? భయపడను. దేవుడు తనకు వాగ్దానం చేశాడు, తనకు బ్లెస్సింగ్స్ ప్రసాదించాడు. ఆ వాగ్దానాలు కూడా ఎవరు కూడా భూమి మీద ఏం చేయలేరండి? ఏం చేయలేరు చెప్పండి, చెప్పరు. దేవుడిచ్చే వాగ్దానాలు ఎవరు కూడా భూమి మీద నుండి ఆ వాగ్దానాలు మనకు చెందకుండా ఎవరు కూడా చేసేవాడు ఉన్నాడు. దేవుడు వన్స్ ఒకటి ఆశీర్వాదించడం మొదలు పెడితే నానాటికి కూడా నువ్వు ఆశీర్వాదకరంగా మారతావే కానీ ఇంకా హీనమైన దిశలోనికి నువ్వు వెళ్ళవు. కాబట్టి ఈ యొక్క భక్తుడు సౌలు చూడండి, రాయబడితో వచ్చింది, యెహోవా తనను విడిచి దావీదునకు తోడుండడం చూచి సౌలు దావీదునికి ఏం చేశాడంట? భయపడెను. ఇప్పుడు ఎవరు విడిచిపోయారంట? ఎవరు విడిచాడు చెప్పాలి? దేవుడే విడిచిపెట్టాడు. ఎవరు విడిచిపెట్టాడండి? దేవుడే విడిచిపెట్టాడు. ఇంగ్లీష్ బైబిల్ అయితే హోలీ స్పిరిట్ అని ఎక్కడికి వచ్చింది. హోలీ స్పిరిట్ పోయి ఇప్పుడు ఏ స్పిరిట్ వచ్చింది చెప్పండి? ఏ స్పిరిట్ వచ్చింది? డెవిల్ స్పిరిట్ వచ్చింది. అక్కడ ఎక్కడికి వచ్చింది? రండి 10వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు బలముగా వచ్చినందున, ఏ ఆత్మ కండి? ఇప్పుడు ఏ ఆత్మ వచ్చిందంటే దురాత్మ. దురాత్మ అంటే దెయ్యముల ఆత్మ, అంటే డెవిల్ స్పిరిట్. ఇప్పుడు తన మీద తన లోనికి ప్రవేశిస్తూ వచ్చింది. అందుకే దావీదు మీద సౌలు విషపు చూపు చూస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళారా, ఈ ఒక్క హోలీ స్పిరిట్ విడిచిపెడుతూ వచ్చింది. దేవుని ఆత్మే విడిచిపెడుతూ వచ్చింది. దేవుడే విడిచిపెడుతూ వచ్చినాడు. అది గ్రహించాలి. ఎందుకు విడిచిపెట్టాడండి? సౌలునకు దేవుడు ముందుగానే చెప్పాడు, ఆయన ఈ రాజ్యాన్ని నేను చేస్తాను, స్థిరపరుస్తాను, ఈ రాజ్యము ఏం లేకుండా చేస్తాను. అయితే నువ్వు ఆజ్ఞలు పాటించాలి, కట్టడలు పాటించాలి, నిబంధనలు పాటించాలి. అంటే ఒక రాజుకు కావలసిన క్వాలిఫికేషన్స్ ఉండాలి అని దేవుడు ముందుగానే రాసి పెడుతూ వచ్చినాడు. అయితే ఆజ్ఞలు మీరాడు అండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను కైకొని పోయిన కనుక అతను రాజుగా నిర్ణయించినందుకు ఏమవుతున్నాడంటే ఇప్పుడు పశ్చాత్తాపడుతూ అతను రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఎందుకు అంటే పైన రాయబడి వచ్చింది, సౌలు నన్ను ఏం చేయలేదు, నన్ను అనుసరించలేదు. ఈనాడు దినాల్లో కూడా మనుషులు అనుసరిస్తున్నారు. దేవుణ్ణి వారు అనుసరించని వారుగా ఉంటున్నారు. సౌలు కూడా దేవుణ్ణి అనుసరించకుండా రెండోదిగా నా ఆజ్ఞను ఏం చేశాడంట? పోయాను కనుక ఒకటేమో దేవుణ్ణి దూరపరుచుకున్నాడు. ప్రియమైన వాళ్ళు రెండోదిగా దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను ఆయన ఏం చేయలేకపోయాడు? కొనకపోయాడు, అనుసరించలేదు. ఇంకా కూడా మనం చూస్తే రండి మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనం. నీవు ఎందుచేత యెహోవా మాట వినక ఏమీ లేదంటే ఇప్పుడు దేవుని మాట వినలేదు, దేవుని మాటను
ధిక్కరిస్తూ వచ్చినాడు. ముందుగానే దేవుడు రాజుకు కావలసిన క్వాలిఫికేషన్తో చెబుతూ వచ్చినాడు. కానీ ప్రియమైన వారులారా, దేవుణ్ణి అనుసరించే విషయంలో ఈ యొక్క సౌలు వెనుదీసిన వాడి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టలను అనుసరించే విషయంలో దూరమైన వాడిగా ఉన్నాడు. దేవుని మాటను ఆయన వినలేదు. రండి చదవండి 19 వచ్చిన నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసి వలన. దేని మీద అంటండి? దోపుడి మీద ఎగబడి ఏం చేశాడంటే ఇప్పుడు ఆయన దృష్టికి కీడు చేసావు, అనవసరమైన చేసావు. నీకు ఏది అవసరమో అదే కావాలి, అనవసరమైన నీకు అవసరం లేదు. దోపుడి మీద పడ్డావు, ఆ దోపుడిని చేసావు, ఇంకా రాబడి వచ్చింది ఆయన దృష్టికి కీడు చేసావు. 20 వచ్చినాం. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమునకు పోయి అమాలేకీల రాజైన అగగును తీసుకుని వచ్చితిని, కానీ అమాలేకీలను నిర్మూలము చేసి తిని. కాబట్టి ఇవన్నీ కూడా రాబడుతూ వచ్చినాయి. అక్కడ ఏమైపడుతున్నాయి? గొర్రెలు ఎప్పుడు ఆపడుతున్నాయి, ఏరేపడి వచ్చినాయి. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై చెనుము శబ్దమాగు గొర్రెల్లో నుండి ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చినని సమూయేలుతో చెప్పారు. ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చాను. 2వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలు ఒకడు కైకొనుట వలన ఆ యెహోవాకు సంతోషించినట్టు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా ఆలోచించును. బలులు అర్పించడం కంటే ఇప్పుడు బలులు అర్పించడం కంటే ముఖ్యమైనది ఏంటంటే ఆజ్ఞలను కైకొనటము ముఖ్యము, ఆజ్ఞలను పాటించడం ముఖ్యము. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఉన్నవారం. కాబట్టి సౌలు చేసిన విధానంలో మనం చేయకూడదు. సౌలు దేవుని మాటను వినలేదు, దేవుని మాటను ధిక్కరించాడు, దేవుని ఆజ్ఞలను పాటించలేదు, దేవుణ్ణి అనుసరించలేదు, దేవుని యొక్క కట్టడలను అనుసరించగా వాటిని దూరం చేసిన వాడిగా ఉన్నాడు. పైపెచ్చి ఇప్పుడు ఏమంటున్నాడంటే, అయ్యా నేను పల్లెవాళ్ళు కదా, ముఖ్యమైన వాటిని ఏం చేస్తాను, నేను తీసుకుని వచ్చాను. అయితే సమయం అంటున్నాడు, అయ్యా పనులు అర్పించడం కంటే ఏం చేయటం ముఖ్యము, దేవుని మాట వినటమే ముఖ్యం. కాబట్టి దేవుని మాట వినలేదు, నీ రాజ్యం ఇంకోటి అవుతుంది అని ముందుగానే చెబుతూ వచ్చినాడు. ఈ కారణం బట్టి ఒకటి ఏమైందండి, ఏమైంది? దేవుడే తనను ఏం చేశాడు? విడిచిపెట్టాడు. యెహోవా తనను విడిచి దావీదునికి ఏమైనాడంటే ఇప్పుడు తోడై ఉన్నాడు. దేవుని మాట వినలేదు కాబట్టి, దేవుని ఆజ్ఞను అనుసరించలేదు కాబట్టి, దేవుని అనుసరించలేదు కాబట్టి, దేవుని మాట వినలేదు కాబట్టి, దేవుని మాట ధిక్కరించాడు కాబట్టి సౌలును దేవుడు ఏం చేశాడు? విడిచిపెడుతూ వచ్చినాడు. పనుల కంటే ముఖ్యం దేవుని మాట వినడం, పనుల కంటే ముఖ్యం దేవుని ఆజ్ఞలను అనుసరించడం. కాబట్టి దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. అయితే సౌలును దేవుడు ఏం చేశాడు? విడిచిపెడుతూ వచ్చినాడు. మన జీవితంలో కూడా మనం ఈ రీతిగా నడుచుకుంటే, ఆజ్ఞలు అనుసరించకుండా ఉంటే, దేవుణ్ణి మనం అనుసరించకుండా ఉంటే, ఆయన మాట వినకుండా ఉంటే, ఏదైతే దేవుడు చెప్పాడో అది చేయకుండా నీ సొంత చిత్త ప్రకారం నువ్వు చేస్తావో అప్పుడు నీవెంతో నష్టపోయేవాడి ఉంటా, నేనెంతో నష్టపోయేవాడిగా ఉంటాను. అందుకే ప్రియమైన వాళ్ళారా, దేవుడు సౌలును ఏం చేశాడంట? విడచి. 2వది గారండి అక్కడే రాయబడి వచ్చింది. లేకపోతే 28వ అధ్యాయం 28వ అధ్యాయము 15వ వచనం. 28 15 సమూయేలు నన్ను పైకి రమ్మని వెందుకు మొదలుపెట్టిదివని సౌలు అడగగా, సౌలు నేను బహు శ్రమలలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీద యుద్ధముకు రాగా దేవుడు నన్ను ఎడబాసి. చాలండి, ఏమన్నాడంటే ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు? ఎడబాసి. దేవుడు ఎడబాసాడు, దేవుడు విడిచిపెట్టాడు. దేవుడి కృప కూడా సౌలుకి ఏమైందండి? దూరమైపోతూ వచ్చింది. ఎందుకు? ఏ కారణము? దావీదేమో అంతకంతకు వర్ధిల్లడానికి, అంతకంతకు ఆశీర్వాదం పొందడానికి కారణము దేవుణ్ణి దావీదు ఆరాధించడం, ఆయనను గణపరచడం, సుబుద్ధితో ఉండటం, దేవునికి విధేయులుగా ఉండటం, దేవుని కొరకై రోషముగా పౌరుషముగా ఉండటం. ఈ సౌలమే ప్రియమైన వాళ్ళ దేవుని మాటను ధిక్కరించడం, దేవుణ్ణి అనుసరించకుండా ఉండటం, దేవుని మాటకు లోపడకుండా ఉండటం, విధేయత చూపించకుండా ఉండటం. ఏదైతే చెప్పాడో అది
చేయకుండా తన ఇష్ట ప్రకారం చేయటం, ఇవన్నీ కూడా దేవుడు విడిచిపెట్టడానికి కారణము. అక్కడ రాయబడికి వచ్చింది దేవుడు విడిచిపెట్టాడు, ఇక్కడ రాయబడికి వచ్చింది దేవుడు ఏం చేశాడంట? ఎడబాసి. దేవుడు ఎడబాసాడు. మూడోదిగా రండి, హోషేయ గ్రంథము 9వ అధ్యాయము. రండి ప్రియమైన వాళ్ళారా, హోషేయ గ్రంథము 9వ అధ్యాయము రండి 12వ వచనం. ఇక్కడ రాబడి వచ్చింది విసర్జించడం ద్వారా ఏం కలుగుతుంది, విడిచిపెట్టడం ద్వారా ఏం కలుగుతుంది? వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరినూ లేకుండా అందమైన స్థలముల్లో వారిని పుత్రహీనులుగా చేసేదను. నేను వారిని విడిచిపెట్టగా ఇప్పుడు శ్రమ ఎలా కలుగుతుందంట చెప్పాలండి. శ్రమ ఎలా కలుగుతుంది? దేవుడు విడిచిపెడితే మానవులకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. దేవుడు విడిచిపెడితే పుత్రహీనత కలుగుతుంది. దేవుడు విడిచిపెడితే వేరే విధంగా ఉంటుంది. అందుకే మనం జాగ్రత్త పడాలి. సౌలు వలె మనం నడవకూడదు. దావీదు ప్రియమైన వాళ్ళ దేవునికి అనుకూలంగా నడుస్తూ వచ్చినాడు. దావీదులో కూడా లోపాలు ఉన్నాయి, కానీ దావీదు సరి చేసుకున్నాడు, దిద్దుబాటు చేసుకున్నాడు. పాపాన్ని కప్పుకొనగా ఏం చేశాడు? దావీదు ఒప్పుకున్నాడు. కాబట్టి అంతకంతకు ఆశీర్వాదం దావీదుకు లభిస్తూ వచ్చింది. కానీ ప్రియమైన వాళ్ళ సౌలు మాత్రం దేవునికి విరోధముగా నడిచాడు, దేవునికి అయిష్టముగా నడిచాడు. అందుకే దేవుడే తనను ఏం చేశాడు? విడిచిపెట్టాడు, ఎడబాశాడు. దేవుడు విడిచిపెట్టిన వారికి ఏం కలుగుతాయండి? చెప్పాలి. ఏం కలుగుతాయి? చెప్పరు. ఏం కలుగుతాయి? 9వ వచనంలో వారు తన పిల్లలను పెంచినను వారికి ఎవరూ లేకుండా అందమైన స్థలముల్లో వారిని పుత్రహీనులుగా చేసేదను. నేను వారిని చెప్పాలి విడిచిపెట్టగా వారికి ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుదు. ఈ వచనం అందరం కలిసి చదువుకుందామా? మొత్తం కాదు కానీ నేను వారిని అన్న దగ్గర నుంచి మనం అందరం కలిసి చదువుకుందాం. రండి అందరం కలిసి చదువుకుందాం. నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. అది దేవుడు విడిచిపెడితే ఏం కలుగుతాయి అండి? శ్రమ కలుగుతాయి. జాగ్రత్త. దేవుడు ఎడబాస్తే శ్రమలే, దేవుడు విడిచిపెడితే శ్రమలే. దేవుడు నిన్ను నన్ను కూడా ఇంకా జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను నన్ను కూడా విడవలేదు, ఆయన విడిచిపెట్టలేదు. అది మనం జ్ఞాపకం చేసుకు ఆయన ఇంకా మనల్ని పట్టుకున్నాడు, మన చెయ్యి పట్టుకున్నాడు. ఆయన అయ్యా ఇదిగో నేను ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన నీవు అనేక సార్లు దేవుడు విడిచిపెట్టేవాడుగా, దేవుడి ఆజ్ఞలు విడిచిపెట్టేవాడుగా, దేవుడి కట్టలను విడిచిపెట్టేవాడుగా నీవు ఉంటున్నావు. అందుకే జాగ్రత్త పడు. సౌలు వలె మనం నడవద్దు, సౌలు వలె మనం చెయ్యొద్దు. అందుకే ఇంకో చోట రాయబడి వచ్చింది. రెండు ప్రియమైన వాళ్ళారా, న్యాయాధిపతుల గ్రంథము తనకే అర్థం కాలేదంట. ఎవరికి అర్థం కాలేదు? ఎవరికి అర్థం కాలేదు? సంసోనికే ఏం కాలేదు? అర్థం కాలేదు. ఎవరు పోవటము? దేవుడు పోయాడని సంసోనికే అర్థం కాలేదు. 15వ అధ్యాయము రెండు ప్రియమైన వాళ్ళారా, 16వ అధ్యాయం 20 వచ్చిన 16, 20. అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొని అయితే యెహోవా తనను ఎడబాపనని అతనికి తెలియలేదు. ఏం చేయలేదంటండి? తనకు తెలియలేదు. ఎప్పటిలాగా ఏం చేయాలనుకున్నాడు? విడజిమ్ముదామనుకున్నాడు. ఎప్పుడులాగే అందరినీ కూడా హతం చేద్దామనుకున్నాడు. నా బలానికి ఏముంది, నా యొక్క శక్తికి ఏమైంది, ఏమి కాలేదు అని చెప్పి విడజిమ్ముదామనుకున్నాడు. తనకే తెలియలేదు. ఎవరు వదిలిపెట్టాడని చెప్పాలి. దేవుడు వదిలిపెట్టాడని తనకే అర్థం కాలేదు. మనం కూడా జాగ్రత్త పడదాం, మనం కూడా జాగ్రత్తగా భూమి మీద ఉందాం. అందుకే దేవుడు అన్ని విధాలైన మనుషులు ఏం చేశాడు? రాసి పెడుతూ వచ్చినాడు. ఇదిగో మీరు ఈ రీతిగా నడవద్దు, ఇదిగో ఈ రీతిగా నడవాలి, ఈ రీతిగా చూడాలి, ఈ రీతిగా మనము ఉండాలి అని దేవుడు ముందుగానే మనకు ఒక చక్కటి గ్రంథాన్ని రాసి పెడుతూ వచ్చినాడు. నువ్వు పాటించకుండా ఉంటే, ధ్యానం చేయకుండా ఉంటే, కైపడకుండా ఉంటే, దేవుణ్ణి విడిచిపెడితే ఏమవుతాడండి? దేవుడే ఏం చేస్తాడంట? విడిచిపెడతాడు. రెండవదిగా ఎడబాస్తాడు. మూడవదిగా దేవుణ్ణి విడిచిపెట్టిన వారికి ఏం కలుగుతాయి అంట? శ్రమలు కలుగుతాయి. నాలుగవదిగా ఏముందంట? అర్థమే కాదు. ఎవరు వదిలిపెట్టారని? దేవుడు విడిచాడని, దేవుడు ఎడబాస్తాడని అర్థము కాకుండా ఏముంటుంది మానవుడికి. అందుకే జాగ్రత్త పడు. నీ పిలుపును
దృఢం చేసుకో, నిశ్చయం చేసుకో. ఆ పిలుపుకు తగినట్లుగా నీవు నడువు, ఆ పిలుపుకు తగినట్లుగా నీవు నిలుసు, ఆ పిలుపుకు తగినట్లుగా నీవు నడవాలి. అందుకే జాగ్రత్త పడాలి, దృఢముగా నిశ్చయం చేసుకోవాలి. దేవుని పిలుపున్నవారు లేదా దేవుని యొక్క ఆ ప్రణాళికలో ఉన్నవారు ఏ ఒక్కరూ కూడా ఆ తగ్గిపోవడానికి వీలు లేదు. కానీ నీవు నీ ఇష్టానుసారముగా చూస్తే, ఇష్టానుసారముగా చేస్తే, ఇష్టానుసారముగా మాట్లాడితే, ఇష్టానుసారముగా నడిస్తే సౌలు గతి పట్టేదిగా ఉంది. అందుకే జాగ్రత్త పడేవాడు. ఒకటి ఏమైందంటండి, ఎడబాసాడు. రెండవదిగా ఒకటి విడిచిపెట్టాడు. రెండవదిగా ఎడబాస్తూ వచ్చినాడు. మూడవదిగా దేవుణ్ణి విడిచిపెడుతూ ఏం కలిగిందంట, శ్రమలు కలుగుతూ వచ్చినాయి. నాలుగవదిగా దేవుడు ఎడబాసాడని తనకి ఏం కాలేదు, అర్థం కాదు. అందుకే జాగ్రత్త పడేవాడు. అర్థం కాకుండా చేసుకోవద్దు, అర్థం కాకుండా చేసుకోవద్దు. నీకు నువ్వు ప్రశ్న వేసుకో, దేవుని ఆత్మ నీలో ఉందా లేదా అనేది ఆలోచన చేయి. అది కదా దావీదు అంటాడు, అయ్యా నీ పరిశుద్ధాత్మను నా నుండి ఏం చేయకము, వ్యక్తిగా తొలగించకము, దూరం చేయకము. నీ పరిశుద్ధాత్మ నాలో ఉండాలి, నీ ఆత్మ నాలో ఉండాలి. ఆ ఆత్మలను నడిపించాలి, ఆ ఆత్మలను ముందుకు సాగుబట్లు చెయ్యాలి. ఆత్మ దేవుడిగా నన్ను నడిపించు అని దావీదు దేవుణ్ణి వేడుకున్నాడు. మనం కూడా ఈ రాత్రికాల ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువును వేడుకోవాలి. నీ ఆత్మ నా నుండి ఏం చేయకు ప్రభువా, దూరము చేయకము. నీ హోలీ స్పిరిట్ ను, నీ పరిశుద్ధాత్మను నేను దుఃఖపరిచేవాడుగా ఉంటాను. ఇది మొదటిది. రెండోది ప్రియమైన వారులారా, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14 వచ్చిన 16-14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా ఎద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విడిపింపగా, యెహోవా ఆత్మ ఎవరు విడిచిపెట్టిందంట, సౌలును విడిచిపెట్టింది. ఫస్ట్ ఏమో ఎవరు వదిలిపెట్టారు, దేవుడే విడిచిపెట్టాడు, దేవుడే ఎడబాసాడు, దేవుడే దూరమయ్యాడు. అదే జాగ్రత్త పడాలని చెప్తుంది. రెండోదిగా ప్రియమైన వారులారా, ఏం వదిలిపెట్టిందంటే ఇప్పుడు యెహోవా ఆత్మ సౌలును ఏమైపోయింది, విడిచిపోయి. సౌలును విడిచిపోయి ఏమైంది, ఇప్పుడు దురాత్మను విడి వచ్చింది. జాగ్రత్త పడేవాడు. ఇప్పుడు నీలో నువ్వు ప్రశ్నించుకో, నీలో ఏ ఆత్మ ఉంది, నీలో ఏ ఆత్మ ఉంది, హోలీ స్పిరిటా, దేవుని స్పిరిటా? ఒకసారి ఆలోచించే. దేవుని ఆత్మ ఉంటే అలా చూడవు, దేవుని ఆత్మ ఉంటే అలా నడవు, దేవుని ఆత్మ ఉంటే అలా మాట్లాడవు, దేవుని ఆత్మ ఉంటే అలా నువ్వు నడవు, దేవుని ఆత్మ ఉంటే అలా నువ్వు చెయ్యవు. అదే జాగ్రత్త పడు. ఇప్పుడు సౌలును దేవుడు విడిచిపెట్టాడు. రెండోది ఎవరు విడిచిపెట్టాడండి, దేవుని ఆత్మ కూడా ఏమైపోయిందంట, విడిచిపెట్టింది. మూడోది కాదండి, అందుకంటాడు కదా, ఈ ఆత్మ నా నుండి తొలగించుకున్నాడు. కీర్తనలు 51వ కీర్తన, కీర్తనలు 51వ కీర్తన, కీర్తనలు 51వ కీర్తన 11వ వచనం. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి ఏం చేయకము, తీసివేయకము. ఒకటి దేవుడే వదిలిపెట్టాడు. రెండోదేమో ఏమంటాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మే వదిలిపెట్టి హోలీ స్పిరిటే పోయింది. అందుకే దావీదు కూడా అంటున్నాడు, అయ్యా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి ఏం చేయకము, తీసివేయకము. నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ ఆత్మ ఉండాలి ప్రభువా, నీ ఆత్మ నన్ను దుఃఖపరిచాను, ఆత్మానుసారంగా నడవలేదు, అయ్యో దాంతో క్షమించు ప్రభువా, రాజు చేయవలసిన పని నేను చేయలేదు, నిద్రపోతూ వచ్చినాను, మేడ గది మీద నడుస్తూ వచ్చినాను, చూడడానికి చూస్తూ వచ్చినాను, ఓ దేవా నేను పాపిని, నేను అతిక్రమం చేశాను, దాంతో నన్ను క్షమించుము. నీ యొక్క పరిశుద్ధాత్మను నా నుండి ఏం చేయకము, తీసుకు ప్రభా. దావీదు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఇంటిగా నీవు నేను కూడా ప్రార్థించాలి. ఒకటి దేవుడు ఎడబాసాడు, రెండు దేవుని ఆత్మ ఎడబాసింది, మూడవది మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 2 ప్రియమైన వారులారా 4వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము
రండి 21 వచ్చిన ఆమె మృతి నిలుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కనివనిది కానీ లక్ష్య పెట్టకు నుండినదై దేవుని మందసం పట్టబడిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇజ్రాయెల్ నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈ కబోదు అని పేరు పెట్టింది. ఏమైందంటే ఇప్పుడు ప్రభావము తొలగిపోయింది, ప్రభావం వదిలిపోయింది, విడిచిపోయింది ప్రభావము కూడా. దేవుని యొక్క గ్లోరీ, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావం వెళ్ళిపోతూ వచ్చింది. ఒకటేమో దేవుడే వదిలిపెడతాడు, రెండోదేమో దేవుని ఆత్మ విడిచిపెడుతుంది, మూడవదేమో దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క గ్లోరీ ఏమైపోతుంది, వెళ్ళిపోయేదిగా ఉంది. ప్రభావం వెళ్ళిపోయేదిగా ఉంది. ఎందుకు వెళ్ళిపోతుంది? దేవుని మాట వినకపోతే, దేవుని ఆజ్ఞలను అనుసరించకపోతే, దేవుడు చెప్పినది చేయకుండా నీ ఇష్టానుసారముగా నువ్వు చేస్తే, ఆయనను అనుసరించకుండా ఉంటే, ఒకటేమో దేవుడే వదిలిపెడతాడు, రెండోదేమో దేవుని ఆత్మ విడిచిపెడుతుంది, మూడోదేమో దేవుని ప్రభావము, గాడ్ గ్లోరీ నిన్ను విడిచిపెట్టేదిగా ఉంది. నాలుగోది కదండి, ఈ ప్రభావం గురించి యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట రాయబడి వచ్చింది. తండ్రి యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా. ఎక్కడ పోయిందంటే ఇప్పుడు గడప దగ్గర నుండి బయలుదేరి, ఏంటంటే అది యెహోవా మహిమ. జాగ్రత్త పడతాం మనం కూడా. దేవుని ప్రభావం మన నుండి ఏం కాకూడదు, పోకూడదు. దేవుని మహిమ దేవుని మందిరం నుంచి పోకూడదు. దేవుని యొక్క ప్రభావము మందిరంలో నుండి పోకూడదు. ఆ ప్రభావం పోయినప్పుడు, ఆ యొక్క మహిమ పోయినప్పుడు ప్రియమైన వాళ్ళరా, మనుషులు వారి స్థానుసారముగా వారు తిరిగేవారుగా ఉంటారు. అందుకే జాగ్రత్త పెడతాం. ఒకటేమో దేవుడు విడిచిపెడతాడు, రెండోదేమో పరిశుద్ధాత్మ పోతుంది, మూడోదిగా ఆయన ప్రభావము, అయితే ఆయన మహిమే ఏమైపోతుందంట, వెళ్ళిపోయేదిగా ఉంది. నాలుగోదిగా ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనం. 4-9, పేజీ నెంబర్ 148, పేజీ నెంబర్ 148. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరొక ఉండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసున అది జాగ్రత్తగా ఏం చేయాలంట, కాపాడుకును. ఏంటంటే అవి ఏంటంట, దేవుని యొక్క మాటలు, గాడ్ వర్డ్, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు అంటే తొలగిపోయేవిగా ఉన్నాయి. మనలో నుండి తొలగిపోకూడదు. వాటిని మనం గట్టిగా పట్టుకోవాలి. ఆ మాటలు అనుసరించి మనం నడిచేవారు ఉండాలి. ఆ మాటలే మనకు జీవాన్ని ప్రసాదించేది, ఆ మాటలే మనల్ని బ్రతికించేది. మనకు కలిగిన బాధల్లో, మనకు కలిగిన కష్టాలలో, మనకు కలిగిన ఇరుకుల్లో, మనకు కలిగిన ఇబ్బందుల్లో ఆ మాటలే మనకు బలాన్ని చేకూర్చేవి ఉన్నాయి. ఆ మాటలే మనకు నూతనమైన జీవాన్ని ప్రసాదించేవి ఉన్నాయి. ఆ మాటలే మనకు ఒక జీవాన్ని ప్రసాదించేవి ఉన్నాయి. ఆ మాటలు మనలో నుండి తొలగిపోకుండా మనం చూసుకోవాలి. అందుకే ఆ మాటలు మనం ఏం చేసేంట, గట్టిగా పట్టుకునేవారు ఉండాలి. అందుకే సామెతలు అంటాడు ఒక మాట. రండి సామెతల గ్రంథము, రండి ప్రియమైన వాళ్ళగా, రండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. 21, 3, 20 లేక 4 చదవండి. 3:21 చదవండి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకున్నాము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి ఏం చేద్దాం ఇప్పుడు తొలగిపోనియద్దు. ఏంటంటే తొలగిపోనికున్నది లెస్సైన జ్ఞానం, వివేచన ఏం చేయాలి, భద్రం చేసుకుంటే అక్కడ దేవుని మాటల జ్ఞానం ఇచ్చేవి. లెస్సైన జ్ఞానం
తెలివి, వివేచన దేవుని మాటలు ఇచ్చేవిగా ఉన్నాయి. అందుకంటున్నాడు నీ కన్నుల ఎదుట నుండి ఏం చేయొద్దు, తొలగిపోయింది. ఏంటంటే అవి దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యమును, దేవుని నుంచి వచ్చే ప్రతి పదమును మనం తొలగిపోకుండా చూసుకోవాలి. అంతేకాదు 4వ అధ్యాయం 21వ వచనం, 4:21, 534 నెంబర్ పేజ్. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని ఏం చేయొద్దు, ఇప్పుడు భద్రము చేసుకున్నాము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకో. వాక్యము దొరికిన కాలమే మన హృదయంలో ఫిల్ చేసుకో, హృదయంలో నింపుకో, హృదయంలో భద్రం చేసుకో. వాక్యము దొరికిన సమయం వస్తుంది, ఈ యొక్క గ్రంథము మన దగ్గర నుండి తీసివేయబడే సమయం వస్తుంది. అప్పుడు నువ్వు ఎక్కడికి పోలేవు. అందుకని హృదయంలో దేవుని వాక్యంలో భద్రం చేసుకో. అందుకంటున్నాడు అక్కడ నీ కన్నుల ఎదుట నుండి వాటిని ఏం చేయొద్దు, తొలగిపోదు. బహు జాగ్రత్తగా, విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలంటారండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, రండి ప్రియమైన వారిలాగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం, పేజీ నంబర్ 200, కొత్త నిబంధనలో పేజీ నంబర్ 200. చదవండి. 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు ఏం కలిగి ఉండాలంట, విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. కానీ విడిచిపెట్టద్దు, వాటిని కొట్టుకొని పోయేటట్లు చేయొద్దు. ఆ నిరంతరం కూడా దేవుని వాక్యంలో ధ్యానించాలి. గేదె ఏ రీతికైతే పచ్చికను వేస్తుందో, ఏ రీతికైతే సాయంత్రం నెమరు వేస్తుందో, అదే రీతిగా నీవు నేను కూడా దేవుని వాక్యం నెమరు వేసేవారుగా, దినదినమును చూసేవారుగా, దినదినమును చదివేవారుగా, దినదినము కూడా ధ్యానం చేసేవారుగా, దినదినము కూడా దేవుని వాక్యమును పఠించేవారుగా నీవు నేను ఉండాలి. ఇందుకీ ఒక ప్రశ్న, ఈరోజు దినపాఠం చదివిన ఎంతమంది? దినపాఠం ఏం చేయాలి, చదువుకోవాలి. దేవుడు వాక్యానికి రాయబడితో వచ్చింది విశేషమైన జాగ్రత్త కలుగు. ఎందుకంటే రాయబడితో వచ్చింది విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్లు. దేవుని వాక్యాన్ని మనం దినదినము ధ్యానం చేయాలి. దినదినము కొత్త విధానంలో, కొత్త విధానంతో దేవుడు మాట్లాడతాడు. ఇప్పటికీ 2000 ఏ సంవత్సరం ఇది చెప్పాలి, 24వ సంవత్సరం, మొదటి శతాబ్దం కాలం నుంచి ఈ కాలం వరకు మానవ చరిత్ర 6000 సంవత్సరాలు, 6000 సంవత్సరాల చరిత్రలో దేవుని వాక్యమును పాటించిన వారు, దేవుని వాక్యమును బోధిస్తున్న వారు ఉన్నారు. కానీ దానిలోని సారాంశం అయిపోయిందా? అయిపోయింది సారాంశము. దానిలోని అందుకే అంటారు ఇది బంగారపు ఏనిది అంటే, ఇది ఏనిది బంగారపు నిధి. దుర్వినియోగంగా ఏమైంది, మనకి చిగర ఈ యొక్క పదవులు ఏముంది, బొగ్గు ఉంది. బొగ్గు దుర్వినియోగం ఏమైంది, బయటపడతా ఉండిద్ది. అలాంటిగా ఇది బంగారము కాబట్టి దేవుని యొక్క గ్రంథము దుర్వినియోగం ఏమైంది, దుర్వినియోగండి బయటపడతానే ఉంటాయి. అందుకే రాబడికి వచ్చింది ఏ జత పక్షి ఆ జతకి కొంత ఇచ్చట, కొంత అసట, కొంత ఇచ్చట ఉంటుంది, కొంత ఎచ్చట ఉంటుంది. కొంత కొత్త నిబంధనలు, కొంతేమో పాత నిబంధనలు. ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి, ధ్యానం చేయాలి. దేవుని వాక్యమును హృదయములో మనం భద్రం చేసుకోవాలి. దేవుని వాక్యము అంటాడు. ఇంకా కూడా మనం ముందుకెళ్తే ఎక్కడ పెట్టుకోవాలంటే దేవుని వాక్యాన్ని హృదయమైన పలక మీద రాసుకోవాలి, మీ చేతకు పెట్టుకోవాలి. అన్నీ కూడా చక్కగా బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చినాయి. అందుకే దేవుని వాక్యాన్ని చదివి చూడు. అందుకే రాయబడుతూ వచ్చింది. గొప్ప ప్రసంగికులు అంటారు, ఏమంటారు, దేవుని వాక్యాన్ని మోకాళ్ళ పైన చదివి చూడు, తర్వాత మీ ముఖకాంతి అనేది ఏమైందంట, మారుతుంది. అందుకే ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయాలి. దేవుని గ్రంథానికి ప్రాముఖ్యత ఇవ్వు. మనం ఏం చేస్తాము చెప్పండి. ఆదివారం తీసుకెళ్తే మళ్ళీ ఆదివారం ఏం చేస్తాము, దీన్ని బయటికి తీసేది. ఆదివారం వచ్చేటప్పుడు ఏం జరిగింది, దుమ్ము దులవాలి, శుభ్రం కడగాలి, మళ్ళీ ఏం చేయాలి, తీసుకురావాలి. మళ్ళీ ఆదివారం మనం ఏం చేస్తాం చెప్పండి, ఏదైనా కూరుకుంటే వాటి అక్కడ తీసుకొస్తాం అంతే. దాన్ని చదవాలి, సారాంశం తెలుసుకోవాలి, గ్రహించాలి. అందుకే ప్రియమైన వాళ్ళారా, సౌలు ఆ రీతిగా నడిచిన కారణం బట్టి ఒకటి దేవుడే ఏం చేశాడు, విడిచిపెట్టాడు. రెండవదిగా చెప్పాలి,
దేవుని ఆత్మ ఏం చేసింది? విడిచిపెట్టింది. మూడవదిగా దేవుని ప్రభావం, దేవుని మహిమే తన దగ్గర నుంచి ఏమైపోయింది? వెళ్ళిపోయింది. నాలుగవదిగా దేవుని యొక్క వాక్యము కూడా ఏమైపోయింది? తన దగ్గర నుంచి దూరమైపోయింది, తొలగిపోయింది. జాగ్రత్త పడాలి. ప్రభు నీ కొరకే ఈ వర్తమానం చెబుతున్నాగా, ఇంకా దేవుని మాటలు వినక అజ్ఞానం పొందుతున్నావేమో, ఇంకా కూడా భౌతిక సంబంధమైన వాటి కొరకై ఆలోచన చేస్తున్నావేమో కదా. మనం ఎవరమండి? మనం ఎవరమే? భూ సంబంధమా పర సంబంధమా? చెప్పాలి. భూ సంబంధమా పర సంబంధమా? భూ సంబంధులైన వాడు దేనికోసం పరిగెత్తుతాడు? భూ సంబంధమైన వాడి కొరకే పరిగెత్తుతాడు. కానీ మనం ఎవరమి? మన దేవుడు ఎవరు? పర సంబంధమైన వాడు. ఆయన పరలోకపు తండ్రి, ఆయన పరలోకములు ఉండేవాడు. మనం పురెప్పుడు కూడా మారకూడదు. ఆయనను మనం చూడాలి. ఈ యొక్క జీవిత చక్రములో మనం పనులు చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యా నా కుటుంబం కోసం ఎంత కష్టపడ్డాను, నా కుటుంబం కోసం ఎంత ప్రయాసపడ్డాను అంటే మంచిదమ్మా అంటాడా? చెప్పండి, మంచిది అంటాడా? ఏమంటాడు? నా కోసం నువ్వు ఏదైనా చేసావా? నా కోసం నువ్వు ప్రయాసపడ్డావా? నా కోసం నువ్వు నిలబడ్డావా? నా ఆజ్ఞలను పాటించావా? నా కట్టడంలో ధిక్కరించకుండా ఉండావా? నన్ను అనుసరించావా? ఇవన్నీ కూడా రేపు అక్కడ అడగబడతాయి. అందుకే జాగ్రత్త పడి పని చేసుకోవద్దని ఎవరంటలేదు. పనితో పాటు కదా ఆ నోటు గురించి రాబడితే వచ్చింది. దేవునితో ఏం చేశాడంట? నడిచాడు. దేవునితో నడిచాడు. ఆమెకు ఎవరు లేరు? ఎవరు ఉన్నారా లేరా? పిల్లలు ఉన్నారా లేరా? పాడిందా లేదా? కానీ చూడండి ఎంతగా ప్రభువుతో నమ్మకంగా నడుస్తూ వచ్చినాడు. ఒక పక్క ఆ పనులు చూసుకుంటే ఇటు పక్క కూడా దేవునితో సంపూర్ణంగా నడుస్తూ వచ్చినాడు. అందుకే నీవు నేను కూడా దేవునితో నడిచే వారిని ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం ధిక్కరించకూడదు, అది తొలగిపోయేటట్లు మనం చేయకూడదు. అందుకే మనం జాగ్రత్త పడి మన జీవిత యాత్రలో ముందుకు సాగిపోవాలని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. చివరిగా ఐదవదిగా రెండు ప్రియమైన వాళ్ళారా, 2వ సమూయేలు గ్రంథము 5వదిగా చివరిగా ఇది మనం చూసుకొని ముగించేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం. 7:15. 2వ సమూయేలు గ్రంథం 7:15. 258 నెంబర్ పేజ్ నెంబర్ 258 పాత నిబంధనలు. నిన్ను స్థాపించడకై నేను కొట్టివేసిన సౌలులకు నా కృప దూరమైనట్లు అతని నా కృప దూరము చేయను. అతనికి నా కృప దూరం చేయను. ఎవరికంటే మాట చెప్తుంది? అతనికి నా కృప దూరము చేయను. దావీదుకు చెబుతున్నాడు, అతను నా కృప దూరము చేయను. అయితే కృపకు దూరం చేసిన వాడు ఎవరున్నారు? రాబడికి వచ్చింది, నేను స్థాపించుటకు నేను కొట్టివేసిన సౌలులకు ఏం చేశాడంట? నా కృప దూరమయ్యింది. తొలగిపోయింది కృప. ఈ కృప విడిచిపెట్టిపోయింది. ఈ కృపలో లేడు. ఎవరిప్పుడు? ఎవరన్నా కృపలో లేనిది? సౌలు దేవుని కృపలో లేడు. ఇప్పుడు ఎవరు కృపలోకి వచ్చాడు? దావీదు దేవుని కృపలోకి వచ్చాడు. సౌలుకు దేవుని కృప ఏమైపోయింది? తొలగిపోయింది, దూరమైపోయింది. ఒకటేమో దేవుడే తొలగిపోయాడు, అంటే విడిచిపెట్టిపోయాడు, ఎడబాసాడు. రెండవదిగా దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. మూడవదిగా ప్రభావము మహిమ వెళ్ళిపోతూ వచ్చింది. నాలుగవదిగా ఆయన వాక్యము అనగా గ్రంథం వెళ్ళిపోతూ వచ్చింది. ఐదవదిగా దేవుని కృప ఎవరి నుండి తొలగిపోయింది? ఇప్పుడు సౌలు నుండి తొలగిపోతూ వచ్చింది. మనం కూడా దేవుని కృపను ఏం చేసుకోవద్దు? నిరర్థకం చేసుకోవద్దు. దేవుని కృపను దూరం చేసుకోవద్దు. మనం కృపాకాలంలో ఉన్నాం. కృప ద్వారా నీవు నేను కూడా రక్షించబడుతూ వచ్చినాం. ఇది దేవుని యొక్క మహా కృప. ఇదేమో దేవుని యొక్క గొప్ప వరం. నీవు నేను కూడా రక్షించబడ్డామంటే నీలో నాలో ఏదో గొప్పతనం ఉందని కాదు, ఏదో ఐశ్వర్యం ఉందని కాదు, ఏదో జ్ఞానవంతులమని కాదు, ఏదో బలవంతులమని కాదు. ప్రియమైన వారులారా, కానీ నిన్ను నన్ను కూడా దేవుని జ్ఞాపకం చేసుకుని ఈ లోకంలో ఎవరి గొప్ప కృపను నీకు అనుగ్రహించి ఆ కృప ద్వారా నిన్ను నన్ను కూడా రక్షించుకున్నాడు. ఇది దేవుని వరం. అది మనం జ్ఞాపకం చేసుకుని కృప నుండి మనం ఏం కాకూడదు? దూరము చేయకూడదు. అందుకంటాడు కదా పౌలు అంటాడు, అయ్యా ఏ కృప చాలును? ఏ కృప చాలును? నీ కృప నాకు సాధనయ్యా. అది మనకు సరిపోయిన కృప, అది మనకు సాగిన కృప. మన కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆ కృప కలిగిన దేవుడు మన దగ్గరకు వచ్చి నేను ఉన్నానని ఆయన మనకు అభయం ఇచ్చేవాడిగా ఉన్నాడు. అందుకే అంత మాత్రమే కాదు,
యోహాను రాసిన పత్రిక రాయబడుతూ, యోహాను సువార్త రాయబడుతూ వచ్చింది. కృప వెంబడి కృపను ఏం చేస్తున్నట్టు మనకు ఆయన ఇస్తూ ఉన్నాడు. కృప వెంబడి కృపను. రాసిన పత్రికలో ఏది ఏమైనప్పటికీ మనకు దేవాది దేవుడు కృప వెంబడి ఏమిస్తున్నాడు? ఇప్పుడు కృపను ఆయన మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. అందుకే అది కూడా మనం ఎరిగిన వారమై ఉండాలి. అది కూడా మనము తెలుసుకున్న వారమై, నీవు నేను కూడా ఆ కృపను మనం నిరర్థకం చేసుకోకుండా ఆ కృప కలిగిన దేవుణ్ణి నిత్యము నీవు నేను కూడా సేవించే వారముగా నీవు నేను కూడా ఉండాలని దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి కృపను మనం దూరం చేసుకోవద్దు, కృపను మనం నిరర్థకం చేసుకోవద్దు. ఆ కృప కలిగిన దేవుడును మనము జ్ఞాపకం చేసుకునే వారముగా నీవు నేను కూడా ఉండాలని దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకంటాడు, కృప ద్వారానే దేవుడు నన్ను ఏం చేశాడు? పిలుచుకున్నాడు అంటాడు. కృప ద్వారానే రక్షించుకున్నాడు, కృప ద్వారానే పిలుచుకున్నాడు. ఇవన్నీ కూడా గ్రంథంలో చక్కగా రాయబడుతూ వచ్చినాయి. అవి నువ్వు కూడా ఆలోచించాలి. సౌలు మాదిరి కాబట్టి ఒకటి ఎవరు వదిలిపెడతారు? దేవుడే విడిచిపెడతాడు. సౌలు మాదిరి కాబట్టి రెండోదిగా ఎవరు వదిలిపెడతారు? పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెడతాడు. మూడవదిగా ఎవరు వదిలిపెడతారు? దేవుని ప్రభావం, దేవుని మహిమ కోల్పోయేదిగా ఉంది, తొలగిపోయేదిగా ఉంది. నాలుగవదిగా దేవుని వాక్యం వెళ్ళిపోయేదిగా ఉంది. ఐదవదిగా దేవుని యొక్క కృప కూడా ఏమైపోయిందండి? దూరమైపోయేదిగా, తొలగిపోయేదిగా ఉంది. అందుకే జాగ్రత్త పడవు. సౌలు చేసిన తప్పులు చేయొద్దు. సౌలు చేసిన తప్పులు దేవుని మాట ఏం చేయలేదు? వినలేదు. దేవుని అనుసరించలేదు. దేవుని ఆజ్ఞలు ఏం చేయలేదు? పాటించలేదు. ఏదైతే ఆ సమయాలు చెబుతూ వచ్చినాడో అది చెయ్యకుండా తన ఇష్టానుసారంగా తాను చేస్తూ వచ్చినాడు. అందుకే నష్టపోతూ వచ్చినాడు. అందుకే జాగ్రత్త పడు. దేవుని మాటను విను, గ్రహించు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, తలలో ఉంచుదాం. ప్రియమైన వాళ్ళ కళ్ళు మూసుకొని తలలో ఉంచుదాం. ప్రార్థనలు పెడదాం. ఒక్క నిమిషం మనం మౌనంగా ఉందాం. ఒకసారి ఆలోచన చేద్దాం. మనం పరిశీలన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం. నీకు నీవే నీ హృదయ అంతరంగంలో ఒకటి దేవుడు విడిచిపెట్టేదామా? రెండోదిగా దేవుడు ఆత్మ విడిపోయిందామా? మూడోదిగా మహిమ ప్రభావాలు పొందాము. నాలుగోదిగా దేవుని వాక్యం విడిపోయిందాము. ఐదోదిగా దేవుని యొక్క కృప నుండి దూరమైపోయేదేమో. ఒక్కసారి ఆలోచించే, ఒకసారి పరీక్ష చేసుకో. దేవుని మాట విను, లోపల విధేయత చూపించు. దేవుని మాట వినటమే శ్రేష్టం. దేవుని మాట వినటమే శ్రేష్టం. దేవుని ఆజ్ఞలను పాలించటం, దేవుని అనుసరించటం ఇది శ్రేష్టమైనది. ఒక్కసారి ఆలోచన చేసి నువ్వు పరిశీలన చేసుకొని, పరీక్ష చేసుకొని దేవుని శరీరాన్ని, దేవుని యొక్క రక్తాన్ని తిని త్రాగు.